బ్యాగులకు జిప్పులేస్తాం. ఓ బ్యాగులన్నా మజాకులు చేయకు, మంటర మీద ఉన్నా. రోడ్డు మీద కదా ఉన్నది, మంటర మీద అంటావేంది? ఊపం తెప్పించినాం అనుకో నీ సింపిరి ఎంటకలకు బబ్బులుగా అంటిస్తాయమనుకుంటున్నావు. ఏహే, వార్త అడుగుతానేమో ఎప్పటికి వార్తలేనా అంటావు. కామెడీ చేస్తే తీసుకోవు, ఎట్లిగా నీతోటి యాళ్ళపాలు ఉండదా కామెడీ చేసేదందుకు? అబ్బో ఏమైంది అంతగానం ఇప్పుడు? అసలు ఆ బ్యాగులేంది? నాయే అన్ని. నీయా? మరి ఆ హ్యాండ్ బ్యాగ్ ఏంది? అమ్మ కోసం కొన్నది, ఇది ఊరికి పోయినప్పుడు కొంట పోవాలి. సరే గాని వార్త ఏం తెచ్చినావు చెప్పిగా, లేట్ అయింది ఇప్పటికే. ఇల్లు గాల ఒకడే ఇడుస్తుంటే సీరియల్ సీన్ ఏమైంది అని అడిగిందట వెనకటికి నియాసం ఉంటుంది. ఇంటోనర్ తోటి లొల్లయి రోడ్డు మీద పడ్డట్టయింది అదాట్నా. నేను బాధపడుతుంటే వార్తేది వడాపావేది అని అడుగుతావేంది? అయిందా అనుకున్నా, నేను ఎప్పుడో అనుకున్నా మీ ఓనర్ కు నీకు లొల్లైతదని. అదేంది మరి యాల పొద్దుగాల ఓవాయే, యాళ్లకు లేవవాయే, ఊకుకే గేట్ తాళం వేసినాక దుంకి పోతే లొల్లి కాకుంటే లోకులు కాకులా అంటైతదా? లొల్లి కాకుంటే లోకులు కాకులా అంటైతదా? అందుకే దీపం ఉండంగానే ఇల్లు సక్కబెట్టుకోవాలి అనేది. అవసరం లేదు, లైట్ వేసుకొని కూడా సగబెట్టుకోవచ్చు. కానీ నీ పాడికి నువ్వు లొల్లెందుకు అయిందో ఊహించుకుంటే అయిపోతుంది అనుకుంటారా? సరే ఎందుకైందో చెప్పు. గ్యాస్ సిలిండర్ చేయబట్టి. అంటే మా ఓనర్ కు ఒక హోటల్ ఉన్నది, కానీ అందులో వంట చేసేందుకు సిలిండర్ లేదు, అందుకని నేను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆయన హోటల్లో సిలిండర్ లేకుంటే నువ్వు ఖాళీ చేసుడేంది? సిలిండర్ దొరకక ఓనర్ హోటల్ బంద్ పెట్టిండు, అందుకే లొల్లైంది. ఒరేయ్ చెప్పేది ఏదో చక్కగా చెప్పు. సిలిండర్ అంటావు, హోటల్ అంటావు, లొల్లు అంటావు, ఏంది అసలు నీ బాధ? మా ఓనర్ కు కమర్షియల్ సిలిండర్ దొరకక హోటల్ మూసేసేసరికి ఆమ్దాన్ లేదని చెప్పి నాకు కిరాయి పెంచుతా అన్నాడు. నీ హోటల్ బంద్ పడి ఆమ్దాన్ లేకుంటే మాకు కిరాయి పెంచుడేంది అని అడిగినందుకు లొల్లి పెట్టుకొని ఇగో ఇట్లా బ్యాగులు బయట ఇసిరేసిండు. అజ్జా పిచ్చోడా మంచోడా ఆడు. అటు హోటల్ బంద్ పెట్టుకొని ఇటు ఉన్నోళ్లను ఖాళీ చేపించి ఇల్లు ఖాళీగా పెట్టుకుంటాడటనా? ఏం చేస్తాం, కిరాయికుండేటోళ్ళ కష్టాలు అట్లున్నాయి. మరి నాకు అట్లనే అయింది, పాపం రేఖక్కకు కూడా అట్లనే అయింది. రేఖక్కనా? బెంగళూరులో ఉండే రేఖక్కోల ఓనర్ కూడా గ్యాస్ బ్లాక్ లో కొనాల్సి వస్తున్నది, ఖర్చులు మస్తు పెరిగిపోయినాయి కాబట్టి మీరు నల్ల బిల్లు ఎక్కువ ఇవ్వాలి, కిరాయి కూడా పెంచుతా అని చెప్పి లొల్లి పెట్టుకున్నాడట. ఊర్ని ఇట్లా తయారైంది కొందరు. అసలు అలా ఇంట్లోకి పోయి వారం రోజులు కూడా అయితలేదట. అంటే వారానికే కిరాయి పెంచుతామంటే ఎట్లన్నట? డేర్ దిమాగాళ్ళ ఏంది? అదే కదా, ఆ ముచ్చట అడిగినందుకు ఓనర్ వాళ్ళు బ్లేడు కత్తులతోటి దాడి చేసి నీళ్లు మీద గుమ్మరిచ్చిండ్రట. అంటే ఇక్కడ మెంటలోళ్ళు రో. మరి ఇప్పుడు ఎటు పోదామని ఆలోచన? ఏమో చూడాలిగా, రాజ్ కుమార్ రూమ్ కన్నా పోయి ఉంటా, రూమ్ దొరికేదా అంక ఉంటా. సర్లే కానీ నేరీ ఘోరం చూడుండ్రుల్లా. గ్యాస్ కోసం కిరాయి పెంచి కిరాయి ఉండేటోళ్ళను కొట్టుడేంది అసలు? ఏం ఆలోచన చేస్తారో ఏందో కొందరు. చా